ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 13 రోజుల పాటు ద్వాదశ రాశులలో ఒకటైన తులారాశి వారు ఎలాంటి గోచార ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. రాబోయే 13 రోజుల పాటు తులారాశి వారు సర్వసాధారణమైన ఫలితాలు పొందుతారు. శుక్రుడు మరియు గురువు ఇద్దరూ కలిసి ఒకే రాశిలో సంచారం చేయడం వలన ఈ సమయంలో కూడా మీకు పెద్ద తేడాలు ఏమీ ఉండవు. పెద్దగా నష్టం కూడా ఏమీ ఉండదు. అలా అని లాభం కూడా ఉండదు. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కాలం కొనసాగుతుంది. అయితే ఈ టైంలో మీరు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా బంధువులతో మాత్రమే. మీ తోటి బంధువులతో అనవసర తగాదాలు వివాదాలు పెరిగే అవకాశం ఉంది. విచిత్రం ఏమిటంటే మీరు మీ బంధువులను చూసినప్పుడల్లా వారు మీకు చేసిన ద్రోహం అన్యాయం గుర్తుకు వస్తాయి. దాని వలన మీకు వారిపై కోపం పెరిగిపోతుంది. తరువాత మీ ప్రమేయం లేకుండానే గొడవలు జరిగిపోతాయి. అందుకే మీకు కుదిరినంత వరకు అయిన వాళ్ల దగ్గర దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే గొడవలు తగ్గుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తులారాశివారు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తులారాశి వారికి ఖర్చులు విస్తారంగా పెరుగుతాయి. ఎక్కడా కూడా రూపాయి మిగలడం అనేది జరగదు. సేవింగ్స్ పూర్తిగా తగ్గిపోతాయి. చేసిన అప్పులు తీరితే చాలు దేవుడా అనుకుంటారు. అందులోనూ ఉపయోగం లేని ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. పెళ్లిళ్లకు ఫంక్షన్లకు అంటూ ఉన్న డబ్బునంతా ఖర్చు చేస్తారు. మొత్తం మీద ఈ ఖర్చులు ఎలా ఉంటాయి అంటే ఇటు ఆపడానికి వీలు కుదరదు, అలా అని ఉపయోగపడే విధంగానూ ఉండవు. అలా ఉంటుంది పరిస్థితి. వృత్తిరీత్యా ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే మీ ఇష్టానుసారంగానే కష్టపడతారు. ఇంకా చెప్పాలంటే ఏదో ఒక విధంగా అనుకున్నది సాధించాలి అనే ఉద్దేశంతో ఎంత కష్టాన్నైనా తట్టుకుని నిలబడతారు. మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. అయినప్పటికీ ఏదో తెలియని ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. నేను పర్ఫెక్ట్గా ఉన్నానా, అసలు విజయం వస్తుందా రాదా అనే డౌట్స్ ఎక్కువగా వస్తాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అయితే మీరు అనవసర విషయాలను ప్రక్కన పెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో కుజుడు మాత్రమే మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాడు. అందుకే మీరు ఆర్థికంగా కుటుంబ పరంగా అలాగే అయిన వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈ సమయంలో ఇల్లు కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలనే ఆలోచన చేస్తారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలప్రదం అవుతాయి. నిద్రాహారాలు సక్రమంగా కొనసాగుతాయి. గడిచిపోయిన సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి. జీవిత భాగస్వామితో గొడవలు పడవద్దు. విదేశీయాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం కాస్త తేలికగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ముక్కుసూటుగా మాట్లాడడం వలన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.